ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ పార్ట్ 3. ఇంగ్లాండ్ కి బెస్ట్ బౌలర్ వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ ని ఎందుకంత హైలీ రేట్ చేస్తారు అనేవాళ్ళు ఈ సిరీస్ మొత్తం చూస్తే సరిపోతుంది. పేసర్స్ కి ఎలాంటి హెల్ప్ లేని ఫ్లాట్ వికెట్స్, బ్యాటర్స్ హండ్రెడ్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేశారు. తన ప్రైమరీ స్కిల్ కాదు కానీ జస్ట్ 25 యావరేజ్ తో 17 వికెట్స్ తీసి ఈ సిరీస్ డ్రా కి ఇంగ్లాండ్ ఓడిపోవడానికి మధ్యలో నిలబడ్డాడు బెన్ స్టోక్స్. బౌలింగే కాదు, స్టోక్స్ ద బ్యాట్స్మెన్, ద ఫీల్డర్, ద లీడర్, ఇలా అన్ని డైమెన్షన్స్ నుంచి కాంట్రిబ్యూషన్స్ చూసాం. అండ్ తను స్కోర్ చేసిన సెంచరీతో 7000 రన్స్ కంప్లీట్ చేసి ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్ ఉన్న ఒక ఎలైట్ లిస్ట్ లోకి తను కూడా జాయిన్ అయ్యాడు. మోస్ట్ డిజర్వింగ్ అనొచ్చు. అండ్ తన పర్ఫార్మెన్స్ కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రాకపోవడం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఒక ఆల్రౌండర్, ముఖ్యంగా జెన్యూన్ ఆల్రౌండర్ ఇంపాక్ట్ ఎప్పుడు క్వాంటిఫైబుల్ కాదు. మనం మ్యాచ్ మొత్తం చూస్తేనే వాళ్ళు ఎంత వాల్యుబుల్ అండ్ ఇర్రిప్లేసబులో తెలుస్తుంది. వాళ్ళ ప్లేస్ లో బ్యాట్స్మెన్, బౌలర్, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇలా ఎవరిని రీప్లేస్ చేసినా ఆ ఇంపాక్ట్ మ్యాచ్ అవ్వదు. అండ్ టీమ్ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది. ఈ సిరీస్ 5th మ్యాచ్ లేదా 23 వరల్డ్ కప్ ఫైనల్ చూస్తే అది అర్థమవుతుంది. అందుకే ఏ ఫార్మాట్ లో అయినా జెన్యూన్ ఆల్రౌండర్స్ ని గోల్డ్ డస్ట్ అంటూ ఉంటాం.